హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా టేస్టీ అయిన అందరికీ బాగా నచ్చేటువంటి విధంగా మనం సూజీ రవ్వతో ఉప్మా ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. మనం ఈ ఉప్మా తయారు చేసుకోవడానికి ముందుగా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది ప్యాన్లో యాడ్ చేసుకోవాలండి. అందులో పోపు కోసం కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అనేవి యాడ్ చేసుకోవాలి. మనకు ఇలాంటి సూజీ రవ్వ ఉప్మాలో కొంచెం పప్పులు అనేది ఎక్కువగా ఉంటేనే తినడానికి బాగుంటుందండి. ఇందులో కొంచెం పప్పులు వేగిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. పప్పులతో పాటే మనం జీలకర్ర యాడ్ చేసుకుంటే తొందరగా మాడిపోతుందండి. అందుకని కొంచెం వేగిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా జీలకర్ర పప్పులు కొంచెం వేగిన తర్వాత మనం అందులో ఒక 2 ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం పల్లీలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఉప్మా చేసుకునేటప్పుడు పోపు అనేది అస్సలు మాడకుండా చూసుకోవాలండి. అవన్నీ దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో మనం తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి అనేది కొంచెం మగ్గేంత వరకు, ఒక 50% వరకు ఉడికేంత వరకు కూడా మనం ఈ విధంగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి సరిగా వేగినట్లయితే మనకి కొంచెం ఉప్మాలో పచ్చివాసన అనేది వస్తుందండి. తొందరగా ఉడికిపోయే ఉప్మా కాబట్టి మనం ముందే ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత అందులో మనం తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్, క్యారెట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇందులో క్యారెట్ అనేది ఆప్షనల్ అండి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకుని యాడ్ చేసుకొని ఈ విధంగా మగ్గేంత వరకు కలుపుకోవాలి. మనకి ఇవి బాగా మగ్గితేనే తర్వాత ఉప్మా అనేది మంచి టేస్ట్ వస్తుందండి. లేదు అంటే అవి మగ్గక ముందే మనం వాటర్ యాడ్ చేసుకున్నట్లయితే అవి సరిగా ఉడకకుండా ఉండి టేస్ట్ అనేది అంతగా బాగోదు. నేను ఇక్కడ పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకు అంటే ఎండుమిర్చి వల్ల మనకి డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. ఇవన్నీ మగ్గిన తర్వాత అందులో నేనైతే వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ నేను 2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎంత రవ్వ అనేది నేనైతే క్వాంటిటీ అయితే ఏం తీసుకోలేదండి. మనం అందులో రవ్వ యాడ్ చేసేటప్పుడు ఈ వాటర్కి ఎంత కావాలో అంతే యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం కల్లుప్పు అనేది ముందే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనకు వాటర్ మరిగినప్పుడే ఉప్పు పూర్తిగా కరిగిపోతుందండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆ వాటర్ మొత్తం పూర్తిగా మరిగేలాగా చూసుకోవాలి. ఈ విధంగా మరిగి తెరులుతున్న వాటర్లో మనం ఇప్పుడు రవ్వ యాడ్ చేసుకుందామండి. మనం ఈ సూజీ రవ్వ అనేది యాడ్ చేసేటప్పుడు హాట్ వాటర్లో వేస్తున్నాం కాబట్టి తొందరగా ఉండలు కడుతుందండి. అలా కట్టకుండా ఈ విధంగా కలుపుకుంటూ మనం రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే రవ్వ అయితే ఇక్కడ సపరేట్గా ఇంత క్వాంటిటీ అనేది అయితే ఏం తీసుకోలేదండి. అందులో ఎంతైతే సరిపోతుంది అనుకున్నానో అంతే తీసుకున్నాను. ఈ విధంగా మరొకసారి ఉప్మా రవ్వలో ఏమాత్రం కూడా ఉండలు లేకుండా చూసుకొని కలుపుకొని తర్వాత మనం మూత పెట్టేసి స్టవ్ అనేది సిమ్లో పెట్టేసి మాత్రమే ఉడికించుకోవాలండి. అప్పుడే ఆ ఉప్మా అనేది పూర్తిగా ఉడికిపోతుంది, మంచిగా ఉమగిల్లుతుంది. తర్వాత మనం మధ్యలో 1-2 సార్లు ఉప్మాని కలుపుకుంటూ ఉండాలండి. ఇంతే అండి, ఎంతో టేస్టీ అయిన సూజీ రవ్వ ఉప్మా అనేది రెడీ అయిపోయినట్లే. దీన్ని మనం వేడివేడిగా సర్వ్ చేసుకొని అందులో పల్లి చట్నీ కానీ ఏదైనా వేరే చట్నీ కానీ లేదు అంటే ఉత్తిగా తిన్నా కానీ చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్